ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్రాక్షారామంలో దిగ్విజయంగా కొనసాగుతున్న శ్రీ భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిఎంసి ధ్యాన యజ్ఞం 1. విజయవాడ దుర్గగుడి ఆలయంలో అద్భుతంగా 9వ అఖండ ధ్యాన యజ్ఞం కార్యక్రమం. సూర్యాపేట జిల్లా రత్నవరం గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ముక్కోటి ఏకాదశి అఖండ ధ్యానం. సత్యసాయి జిల్లా కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో పిఎంసి ఆధ్వర్యంలో శ్రీ భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిఎంసి ధ్యాన యజ్ఞం 1 కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ పాల్గొని అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. పిఎంసి ఛానల్ దిగ్విజయంగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరాల్లోకి అడుగుపెడుతుందని చెప్పారు. బ్రహ్మర్షి పత్రిజీ అందించిన బ్రహ్మాస్త్రం పిఎంసి అని తెలియజేశారు. ఈ 7 ఏళ్ల కాలంలో పిఎంసి ఛానల్ కోట్లాది మందికి జ్ఞానాన్ని అందించిందని తెలిపారు. ఇకపై పిఎంసి తన విశ్వరూపం చూపించబోతుందన్నారు. 2025 సంవత్సరంలో పిఎంసి అన్ని భాషల్లో రావాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించి ఈ భూమండలం మొత్తం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ చేస్తామని సంకల్పం చేయించారు. విశేషమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచానికంతా అందించబడడానికి ఆయన సంధించినటువంటి ఒక బ్రహ్మాస్త్రమే పిఎంసి. ఈ 2025 సంవత్సరంలో పిఎంసి తన విశ్వరూపాన్ని చూపించబోతోంది. 7 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. 8వ సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తున్నాం. 7 years కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. కొన్ని వేల మంది శాకాహారులయ్యారు, కొన్ని లక్షల మంది ధ్యానులయ్యారు, కొన్ని కోట్ల మందికి జ్ఞానం అందించబడింది ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ 2025 సంవత్సరంలో పిఎంసి అన్నది ప్రతి భాషలో రావాలి. ఇదే మన మహాసంకల్పం. కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం పిఎంసి ధ్యాన యజ్ఞం 1 కార్యక్రమం 2వ రోజు విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో 2వ రోజు ధ్యానగాన తుంబుర పిప్పళ్ల ప్రసాద్ బృందం చే నిర్వహించిన సంగీతనాద ధ్యానం అందరినీ అలరించింది. అనంతరం పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ హోపోనోపోనో టెక్నిక్ గురించి ధ్యానులకు ప్రాక్టికల్ గా వివరించి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం గురువులు హరేరామ శర్మ, శ్రీవల్లివి దంపతులు, ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధిక తమ సందేశాలు ఇచ్చారు. ఆ తర్వాత పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ధ్యానులకు చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మనం చెప్పేది ప్రియమే, సత్యమే. సత్యం వద, ప్రియం వద. చెప్పే మాటలు సవ్యంగా చెప్పాలి, వెటకారంగా చెప్పకూడదు, ఇబ్బంది కలిగేట్టుగా మాట్లాడకూడదు. అందుకని అమ్మకి మనం ప్రార్థన చేసుకుంటున్నాం, అమ్మ నా చేత మంచిగా మాట్లాడించు అని. ఈవిడ నా శ్రీమతి శ్రీవల్లి, మ్యూజిక్ టీచర్ ఆవిడ. గురువందనం సద్గురువందనం, గురువందనం సద్గురువందనం, వందనం వందనం మహనీయులకు. బాగా మంచి నిద్రపోయిన వాళ్ళకి ఏ అనారోగ్యాలు ఉండవు. ఎందుకు? ఆ ప్రాణశక్తిని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి. అట్లాగే ధ్యానంలో మీకు 3 ప్రాణశక్తి వస్తుంది. అందుకని ఆ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యంగా పొందడం అనేది చాలా ఈజీ విషయం అవుతుంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ప్రాణశక్తి బలాలు ఎంతో యాక్టివ్గా ఉంటాయి. అందువల్ల తొలి పొద్దులో ధ్యానం చేస్తూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఆ ప్రాణశక్తి ఎక్కువగా మీకు అందుతుంది కాబట్టి పొద్దున్న పూట ధ్యానం చేస్తూ ఉండండి అని చెప్తున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పిరమిడ్ మాస్టర్లు స్వప్న పరమేశ్వర్ల స్వగృహంలో ముక్కోటి ఏకాదశి అఖండ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీనా పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. జహీరాబాద్ లో మహిళలు అఖండ ధ్యానానికి ఆసక్తి చూపుతున్నారని, ఇంటింటా ధ్యానం చేయడం వల్ల పరిసర ప్రాంతాలు పవిత్రమవుతాయని తెలియజేశారు. ధ్యానం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని, ఆత్మ చైతన్య స్థితిలో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సిద్రుల్ లక్ష్మణ్, జహీరాబాద్ కు చెందిన ధ్యానులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ మిరియాల ఆంజనేయులు నేతృత్వంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మానవుడికి ధ్యాన మార్గమే మోక్ష మార్గమని, అంతిమ మార్గమని తెలియజేశారు. ధ్యానం వల్ల మానసిక, శారీరక రుగ్మతలు పూర్తిగా తొలగిపోతాయని, ప్రతి ఒక్కరు ధ్యాన మార్గాన్ని అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన సందేశకులు, ధ్యానాభిలాషులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా విజయవాడ దుర్గగుడి ఆలయంలో 9వ అఖండ ధ్యాన యజ్ఞం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. విజయవాడ దుర్గమల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఈవో రామచంద్ర మోహన్ సహకారంతో అఖండ ధ్యాన యజ్ఞం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్జీ జక్క రాఘవరావు దంపతులు విరాట్ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా భక్తులు, ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేసి అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్వార మండలంలోని కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానం ద్వారా బుద్ధి వికసిస్తుందని తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాలను వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆ మనస్సు మనకు ఎన్నో జన్మలుగా మనస్సు మన పైన ప్రభావం చూపిస్తూ ఉంది కాబట్టి ఆ లోపల ఉండేటువంటి మనము, ఆ బుద్ధితో ఉండేటువంటి మనము వెనక తిరగాలంటే వెంటనే క్షణంగా మనం తిరగలేము. అందుకని నిదానంగా సాధనలో నిదానంగా ఆ బుద్ధి అనేటువంటిది ఆత్మ వైపు మలుగుతా పోతుంది. ఒకనాటికి పూర్తిగా ఆత్మతో అలా నిలబడిపోతుంది. ఆత్మస్వరూపంగా తను ఎప్పుడైతే మేల్కొంటుందో అప్పుడు మనస్సు అనేటువంటిది ఆలోచనలన్నీ తొలగిపోయి ఆ మెలకువలో మనస్సు మన అధీనమైపోతుంది. ఎప్పుడైతే మనస్సు ఆ మెలకువలో మన అధీనమైపోతుందో అప్పుడు వాడు ఏమవుతాడు? ప్రపంచంలో ఉన్నా ఎన్ని ఆలోచనలు వానికి వస్తూ ఉన్నా వాడు దేన్ని కూడా తీసుకోడు, అన్నింటిని కూడా బయటికి నూకేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు ఆలోచన ఎందుకు వస్తా ఉంది? వనపర్తి జిల్లా వెంగళరావు కాలనీలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండారి స్వప్న పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ భూమండలం అనేది ఒక పాఠశాలనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ రామకృష్ణ, సుకన్య, సుమతి, సత్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ధ్యానమేరా ఆత్మవా
కళ్ళు రెండు మూసివేసి తలుపులన్నీ తరిమివేసి శ్వాస మీదే ధ్యాస ఉంచగా యోగివయ్యే యోగమొచ్చును, యోగివయ్యే యోగమొచ్చును. ధ్యానమేనా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, ధ్యానమేనా ఆత్మ బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురంలోని అప్పన్న స్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, నరసింహులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 129వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప, రామచంద్రులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను వివరించి అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. నో తెలుసుకొనుట అది ఉపమానం మేడం. విజ్ఞానం అంటే కాదు, అనుభవింపబడుట. తినేది నువ్వు చెప్పేదే కరెక్ట్. జ్ఞానం అంటే నువ్వు చెప్పిన దారిలో వంట చేయడం నేర్చుకోవడం. విజ్ఞానం అంటే నువ్వు చెప్పిన దారిలో అన్నం భుజించడం, ఆకలి తీర్చుకోవడం. ఇక్కడ నువ్వెవరో తెలుసుకుంటున్నావు జ్ఞానం అంటే. తర్వాత ధ్యానం ద్వారా నీలో ఉన్న ఆనంద స్థితిని అనుభూతి పడుతున్నావు. ఇక్కడ ఏమంటున్నాడు, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ. కూటస్థం అంటే ఏమి? మరి వెంకటేశ్వర సార్ చెప్పారు కదా, మీరు వింటారు కదా, ఏది? సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత చక్కగా తెలియజేశారు. అలాగే సమయమే సాధన గురించి వివరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇట్లా పోతాక అది కూర్చొని మాకు ఆడిపోతా ఊరికెళ్ళా ఉంటారు తిరుగుతారు నన్ను కూర్చొని ఏమ్మా ఊరుకుంటే నేను కలవచ్చుకొని వెళ్ళిపోతా అంటే ధ్యానాన్ని రాదు మీరు అంటే నాడు పిలుస్తాను. ఎవరు చెప్పాలి ఇప్పుడు మా ఆయన చెప్పాలి, పిల్లలు వస్తాను చేయాలా అవునా సరే మళ్ళీ 7:30 తిరిగి వస్తాట చూడు, అప్పుడు కూడా అడుగుతాడు. దొంగ బయట పట్టింది కదా తల్లి మహాతల్లితో మళ్ళా ఆడిపించదు మమ్మల్ని పాడుకోమని ఇంట్లో. కర్ణాటక బాగల్కోటె జిల్లాలోని కూడల సంగమంలోని మంటపంలో కర్ణాటక మహిళా ధ్యాన మహాయజ్ఞ చక్రం కార్యక్రమాన్ని జనవరి 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు అద్భుతంగా జరిగే కర్ణాటక మహిళా ధ్యాన చక్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన మాస్టర్లు, ధ్యానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం అందనాలపాడు గ్రామంలో శ్రీ సీతారామ మెర్కవ పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి 13న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో జ్ఞానదాతగా ధ్యానరత్న పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు జయ శ్రీహరిరావు. అన్నమయ్య జిల్లా కొటాలలోని పిరమిడ్ జేతవనం ధ్యాన ఆశ్రమంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సంగీత బాబు, ధ్యానరత్న కేశవరాజు, కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ వైస్ చైర్మన్ రఘురాం ప్రసాద్ తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొననున్నారు. అలాగే పిరమిడ్ మాస్టర్ నాదయోగి గణేష్ మాస్టర్ చే వేణునాథ సంగీత కార్యక్రమం, అలాగే ధ్యాన తుంబర పిప్పల ప్రసాద్ చే సంక్రాంతి సంగీత ధ్యాన తాండవం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.